చెప్పేస్తామని చెప్పేసి రైతు బంధు ఇప్పటిదాకా 3 సార్లు మోసం చేసిండ్రు. 24 వానాకాలంలో ఇవ్వాల్సింది మొత్తం కూడా ఇవ్వలే. 25లో 3 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు. 26 ఇప్పుడు 25 వానాకాలానికి సంబంధించిన మొన్న యాసంగి 25 యాసంగిలో కూడా 2 మీటింగులు పెట్టి, ఒకటి సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ మేము పెట్టిన ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తూ నువ్వు మీటింగ్ పెట్టి 1 మీటర్ నొక్కిండు 1 ఎకరానికి. రెండో రోజున జగిత్యాల్లో కేసీఆర్ గారు గర్జిస్తే మళ్ళీ ఆ సాయంత్రం మళ్ళీ 1 మీటర్ నొక్కి 2. అంటే ఈ నీ యొక్క 2.5 సంవత్సరాల కాలంలో 5 సార్లు నువ్వు ఇవ్వాల్సి ఉంటే ఒకసారి పూర్తిగా ఇవ్వబెట్టినావు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఒకసారి 2 ఎకరాలకు ఇచ్చినావు. పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పిండ్రు, మేము 1 పైసా బాకీ లేకుండా 72,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది, వాళ్ళు అనుభవించింది, వాళ్ళ అకౌంట్లో వేసినావు, అందరికీ తెలుసు. నువ్వు 5 సంవత్సరాలు 5 విడతల్లో నువ్వు వేసింది ఎంత? 29,300 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు బాకీ ఉన్నావు. ఇవాళ రేపో వస్తుందని చెప్పి చూస్తున్నారు. ఏతుల మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు మంత్రులు, కానీ దీనికోసం పెద్ద మీటింగు, దానిలో పెద్దగా అందరిని తిట్టడం, రైతులకు ఏదో చేస్తాం, రైతులకు తెలీదా? 1 ఎకరానికి వేస్తే ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి బ్రహ్మాండంగా ఇవాళ టీవీ 9 నేను చూస్తాను, మొత్తం అన్ని టీవీలలో చూస్తే మొత్తం కూడా ఇవాళ బ్రహ్మాండంగా వేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఇది నీ యొక్క రైతు బంధు, నీ రైతు భరోసా. నువ్వు రైతు భరోసా గురించి నువ్వు మాట్లాడింది ఒక్కసారి నేను చూపిస్తాం, వినండి. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. నువ్వేం మాట్లాడినావు? రైతు బంధు కాదు, 2 పంటలకు కాదు, కేసీఆర్ 3 పంటలకు ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వట్లేదు, 3వ పంట పండించట్లేదు అని చెప్పి మాట్లాడినావు. రైతు బంధు ఖచ్చితంగా రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినావు. మరి అవును, ఇప్పుడు ఎవరో నువ్వే చెప్పు, నువ్వు మాట్లాడిన మాటలు ఎవరికి వర్తిస్తావో నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వే అన్నావు దివానాగా అన్నా, అవలాగా అన్నా, లేకపోతే బేకారుగా అన్నా అని చెప్పి మాట్లాడినావు. నీవు చెప్పిన మాటలు నువ్వు ఒక్కసారి రేపు పొద్దున మదిరలో నువ్వే వాటిని చూపించుకొని ఎవరు దివానా ఎవరు ఎవరేందని చెప్పేసి నువ్వు చెప్పు. ఇప్పుడు మాటలు మాట్లాడడం కాదు, నోరుంది కానీ తిడుతుంటే రైతులకు కూడా అందరూ తెలుస్తున్నది. రైతులకు ఎవరు ఖచ్చితంగా రేపు 5,000 రూపాయల చొప్పున వాళ్ళ మొత్తం భూమికి వేసింది కేసీఆర్ గారు, మీరు వెయ్యందని చెప్పేసి ఖచ్చితంగా తెలుసు. అంతేకాదు ఇంకేం మాట్లాడిండ్రు, రైతులకు కాదు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండ్రు. కౌలు రైతులకు మరి ఎట్లిస్తావా అని చెప్పేసానంటే, రైతులది రైతులకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండ్రు. కౌలు రైతుల ముచ్చటే లేదు, రైతులకే కోత పెట్టిండ్రు, ఇంకా రైతు కూలీలు ఎక్కడా, వాళ్ళ యొక్క కౌలు రైతులు ఎక్కడా? ఈ విధంగా రైతు బంధు రైతు భరోసా మీద మోసం చేసిండ్రు. పెద్దలు రైతు బీమా మీద ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎంత లాస్ చేసిందనేది. మేము 42 లక్షల మంది రైతులకు ఇస్తే ఆనాటి నుంచి ఇప్పటిదాకా దరిదాపుగా 3 లక్షల మంది పట్టాదారులు పెరిగినరు, కానీ పెంచలే. రైతులు పెరిగితే దాంతోపాటు ప్రీమియం కూడా పెరగాలి కదా. ఇవాళ నా నియోజకవర్గంలో 229 మంది రైతులు చనిపోతే జనగామ నియోజకవర్గంలో ఇప్పటికి వాళ్ళు ఇచ్చింది పెండింగ్ ఎప్పటి అంటే 75 ఇలా ఎల్ఐసితో పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉంటాయి? కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బీమా పెట్టిన తర్వాత రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే 10 రోజుల లోపల దశదిన కర్మ లోపలనే మొత్తం కూడా రైతాంగానికి ఇచ్చింది, వాస్తవమా కాదా? దరిదాపుగా 135,000 మంది రైతులకు ఆనాడు మొత్తం కూడా రైతు బీమా పెట్టిన తర్వాత ఒక్కరికి కూడా తప్పకుండా దఫ్తరు పోకుండా దరఖాస్తు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో 10 రోజుల ముందు 10 రోజుల్లోనే వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతు బీమా ఉన్నదాన్ని కట్టే తెలివి లేదా మీ ప్రభుత్వానికి? రైతు బంధు సరిగ్గా ఇవ్వవు, కరెంటు సరిగ్గా ఇవ్వవు. ఇవాళ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు యూరియా గురించి, 2 ఇస్తాము, అది కూడా యాప్లోనే ఇస్తాము. ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా వాళ్ళందరూ కూడా అక్కడికి పోయి ఆనాడు ముందు అనంతకుమార్ గారితో మాట్లాడారు, ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఎరువులు రసాయన శాఖ మంత్రితో కూడా మాట్లాడినారు, కేసీఆర్ గారితో మాట్లాడినారు. రవాణా ఇబ్బంది అయితే అక్కడ ఉన్న జీఎంలతో కూడా కేసీఆర్ గారు మాట్లాడి మొత్తం కూడా ఏనాడు
9.5 సంవత్సరంలో ఒక్క సంవత్సరం కానీ ఒక్క సీజన్లో కానీ యూరియా కానీ ఇతర ఎరువులకు కానీ ఇబ్బంది లేకుండా సక్రమంగా పోలీస్ స్టేషన్ కూడా లేకుండా ఎక్కడో పోకుండా ఇవాళ అందించిన వారు కేసీఆర్ గారు. మరి మీ ఏం తెలివి? మస్తు మాట్లాడతారు కదా. ఇవాళ మీరు పోయి ఢిల్లీకి ఇప్పటిదాకా 75 సార్లు పోయింది కదా. 75 సార్లు పోయి నీకు కావాల్సిన నీ యొక్క రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్తోని మూసీ రివర్ ఫ్రంట్లో కట్టాల్సిన గాంధీ విగ్రహానికి 75 ఎకరాల భూమిని తెచ్చుకున్నావు కదా. మోడీ గారిని ఒప్పించి, రక్షణ శాఖ మంత్రిని ఒప్పించి నీకు కావాల్సిన రియల్ ఎస్టేట్ కోసం అయితే గాంధీ విగ్రహాన్ని కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్నందుకు తెచ్చుకున్నావు. మరి ఆ తెలివి ఇక్కడ ఎందుకు లేదు? మా రైతులకు యూరియా కావాలి, ఇంతకుముందు ఇచ్చిందే కొనసాగించాలి, మా దగ్గర ఉన్న రామగుండం ఫ్యాక్టరీ కనీసం మాకు ఇవ్వండి అని చెప్పేసి నీ రాష్ట్రంలో మా టైంలో మేము కట్టిన ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి ఇవాళ మహారాష్ట్రకి ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు. మీ చేతగాని ప్రభుత్వం, మీ వ్యవసాయ శాఖ మంత్రి, మీ యొక్క ముఖ్యమంత్రి, మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దివాలా కోరు ప్రభుత్వంగా ఉన్నది. ఒక యూరియా ఈ రైతులకు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. ఇక కొనుగోలు గురించి నిన్న మాట్లాడింది, ఇప్పుడు పెద్దలు మాట్లాడినారు. ఏం మాట్లాడినావు నువ్వు కొనుగోలు గురించి? ఇంతకుముందే చెప్పినాం, కొనుగోళ్ళు బోనస్. నువ్వు ఇలా రాహుల్ గాంధీ గారు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి మీరు చెప్పింది ఏమున్నది? మేము ఖచ్చితంగా ఆనాడు ఇగో మీ యొక్క అభయహస్తం మేనిఫెస్టోలో కూడా పెట్టినావు. మేనిఫెస్టోలో ఏం పెట్టినరు? వరి ధాన్యం 2183 ఉన్నది, దాన్ని 2683 చేస్తూ ఉన్నారు. ఆనాడు 2183 ఉన్నది దొడ్డు వడ్లకు. సన్న వడ్లకు ఆడున్న రేటు 2203 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది సన్న వడ్లకు. ఆ 2183 నువ్వు రికార్డెడ్గా పెట్టి వరి ధాన్యంతో పాటు అన్ని ధాన్యాలు కూడా ఇస్తానని చెప్పి చివరికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి వచ్చిన తర్వాత వరి ధాన్యానికి మాత్రమే ఇస్తా అన్నావు. ఆ వరి ధాన్యంలో వచ్చే వెంటనే ఏం మాట మార్చినావు? సన్నాలకు మాత్రమే ఇస్తా అని చెప్పినావు. సన్నాలకే కాదు మిగతా వాటికి ఇస్తా అని చెప్పేసి మిగతా వాటికి వేటికి ఇవ్వలే. కందులు కానీ, పెసలు కానీ, సన్ఫ్లవర్ కానీ ఏటికి ఇవ్వకుండా ఒక్క దొడ్డు పక్కన పెట్టేసి సన్నవాటికి ఇస్తా అని చెప్పినావు. సన్నవాటికి కూడా ఈనాటికి 2 సీజన్లో నువ్వు ఇవ్వాల్సిన 800 కోట్లు 1200 కోట్లు ఇవాళ ఎగబెట్టినావు. అంటే నీ యొక్క బూటకపు మాటలు ఇవాళ కూడా ఈ రకాలు ఇవ్వాలి. ఇంతకుముందే వారు చెప్పిన పెద్దలు 8 రకాలు మాత్రమే వేసుకోవాలని. మొన్నటికి మొన్న వారు జనవరిలో ఒక జీవో తీసుకొచ్చిండ్రు, కానీ మార్చిలో బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారో చెప్పండి, వినండి. నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే అసెంబ్లీలో మేము అందరం కూడా చెప్తుంటే సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం